క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటము, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి గొప్ప సమయాన్ని తరుణాన్ని దేవుడు అనుగ్రహించినందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం అంశంలోనికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరొకసారి నీ పాద సన్నిధిలో చేరుతుంది. ఇదిగో తండ్రి, మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటుండగా యూట్యూబ్ ద్వారా అనేక మంది నీ బిడ్డలు విలుస్తూ ఉంటుండగా తండ్రి అర్థమయ్యే రీతిగా తండ్రి వారికి బోధించుటకు తండ్రి నాకు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సామర్థ్యాన్ని అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. ఈ సత్య సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి నీ మాటల ప్రకారం జీవించుటకు తండ్రి నీ బిడ్డలకు తండ్రి మాకును నీ ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించగలరని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇంతకు ముందు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక పరిచయాన్ని గురించి, ఎప్పుడు ఆ గ్రంథాన్ని అపోస్తులైనటువంటి పౌలు రాసి ఉన్నాడు అన్నటువంటి విషయాల గురించి మీకు పరిచయంలో మొత్తం కూడా చెప్పి ఉన్నాను ప్రియులారా. అది యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక వివరణ గురించి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా ఎందుకు తిమోతికి వ్రాయటానికి గల కారణము, అపోస్తులైనటువంటి పౌలు ఎక్కడ ఉన్నాడంటే రోమ్ చెరలో ఉన్నట్టుగా మనము మొదటి భాగంలో మనం చూసి ఉన్నాం. ఆయన ఎక్కడ అరెస్ట్ చేయబడ్డాడంటే త్రోయలో ఉంటుండగా కర్పు అనే ఒక వ్యక్తి వద్ద ఉంటుండగా అరెస్ట్ చేయబడి రోముకు తీసుకొని వచ్చినట్టుగా రోమా సైనికులు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి ఇప్పుడు 2వ పత్రిక రాయటానికి గల ఉద్దేశం ఏమై ఉన్నది, పౌలు గారికి దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంటూ ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పౌలు బహు శ్రమలలో ఉంటూ ఉన్నాడు. ఎట్టి శ్రమలు అనగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నీకు నాకు కలిగేటువంటి ఈ భౌతిక సంబంధమైనటువంటి శ్రమలు కొద్ది కాలమే, లేకట కొన్ని గంటలు కొన్ని రోజులు మాత్రమే మన యొక్క శ్రమలు. కానీ పౌలుకు వచ్చినటువంటి శ్రమ బహు భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది అని మనం గుర్తుంచుకోవాలి. ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? రోమ్ చెరసాలలో 2వసారి ఖైదీగా బంధింపబడి ఒక గుహలో ఉంచినట్టుగా మనము చరిత్ర ఆధారంగా మనకు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తన 2వ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికను ఎవరి ద్వారా పంపిస్తూ ఉన్నాడంటే తుకికు ద్వారా పంపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నాతో పాటు పత్రికలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి మరి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ అంటూ ఉన్నాడు, తుకికును ఎఫెసుకు పంపితిని, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. మనకు ఆధారమైనటువంటి లేఖనము, ఆయన ఎక్కడ ఉంటే అరెస్ట్ చేయబడ్డాడో దానికి ఆధారమైనటువంటి లేఖనం ఏమై ఉన్నదంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము మనకు ఆధారమైనటువంటి విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవులు సువార్థికులు గమనించాలి ప్రియులారా. ఏది కూడా మన యొక్క సొంత మాటలు చెప్పకూడదు. ప్రతిదీ కూడా లేఖనంలో నుంచి మనము తీసుకొని ఇది సత్యమా లేక మానవులు కల్పించినటువంటి బోధ అని ముందుగా మనము గుర్తెరిగి దాన్ని రూఢీపరచుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్టయితే తుకికును ఎఫెసుకు పంపితిని అంటే అప్పటి వరకు తుకికు ఎక్కడ ఉన్నాడు? పౌలుతో ఉన్నాడు. పౌలుతో ఉన్నటువంటి ఈ తుకికును ఇదిగో తన యొక్క చివరి పత్రిక అయినటువంటి ఈ తిమోతి పత్రికను రాస్తూ ఎఫెసులో ఉన్నటువంటి తిమోతి దగ్గరికి ఈ తుకికును పంపించినట్టుగా ఈ లేఖన భాగాన్ని మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఆయన అంటూ ఉన్నాడు, నీవు వచ్చినప్పుడు
తుకికును ఎఫెసుకు పంపితిని అనగా ఎఫెసులో తిమోతి స్వార్థికుడిగా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి రోములో ఉన్నటువంటి ఈ తుకికును పౌలు గారు ఏం చేశారంటే ఎఫెసుకి పంపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. తిమోతి, త్రోయలో కర్పు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గర నేను ఉంటుండగా అకస్మాత్తుగా వచ్చి నన్ను అరెస్ట్ చేయబడ్డారు. కాబట్టి ఇదిగో ఆ కర్పు అనే ఒక వ్యక్తి వద్ద నా అంగీ, నా పుస్తకములు, అలాగనే ముఖ్యముగా చర్మపు కాగితములు తీసుకొని రమ్ము అని తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి పౌలు చెబుతూ ఉన్నాడు. అంటే వారు కనీసము తన అంగిని పుస్తకములను తీసుకునే సమయము కూడా పౌలుకి ఇవ్వలేదా అంటే ఇవ్వలేదు ప్రియులా. ఇది మైండ్లో పెట్టుకొని ఇది ఆలోచన చేస్తూ ఇప్పుడు పత్రికలోనికి వెళ్ళి మనం చదువుకుందాం. అప్పుడు చూడండి ప్రియులారా ఏమంటూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. మొదటి శుభవచనాలు. పౌలు ఏ పత్రిక రాసినప్పటికీ కూడా ఒక గలతీలకు రాసినటువంటి పత్రిక తప్ప ప్రతి పత్రికలో కూడా సంఘానికి రాసిన, వ్యక్తిగతంగా రాసిన ఆయన శుభములు, వందనములు క్రీస్తు పేరట చెబుతూ ఉన్నట్టుగా మనం చదవచ్చు. ఇక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగులు అపేక్షించుచు నీ యందు నిష్కాపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞున్నై ఉన్నాను. ఇక్కడ పౌలు గారు రాసినటువంటి ఈ మాటలలో పౌలు గారి జీవితంలో గొప్ప ఆవేదన, అంతరంగంలో మహావేదన కలుగుతూ ఉన్నట్టుగా ఈ పత్రికను మనం చదువుతూ ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి ప్రియుల. అందుకని ఆయన అక్కడ అంటూ ఉన్నాడు, నా ప్రార్థన యందు నిన్ను ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అంటే రోము చెరసాలలో ఉండి కూడా, ఖైదీగా ఉండి కూడా, అనేకమైనటువంటి బాధలు అనుభవిస్తూ కూడా ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఏం భక్తి పౌలు గారిది. ఒక్కసారి నీవు, నేను, మనము ఆలోచించుకోవాలి ప్రియుల. చిన్న జ్వరం వస్తేనే, లేక చిన్న బాధ కలిగితేనే దేవునికి ప్రార్థన చేయటానికి నీకు ఇష్టం ఉండదే. కానీ అనేక శ్రమలు అనుభవిస్తూ ఇక 2వ చెరసాలలో బంధింపబడి ఉన్నటువంటి ఈ పౌలు మరలా లోకాన్ని చూస్తానన్నటువంటి నమ్మకం లేదు, తన యొక్క సహోదరుల దగ్గరికి వెళ్తానన్నటువంటి ఆశ లేనటువంటి ఈ యొక్క పౌలు తిమోతికి పత్రిక రాయాలన్నటువంటి ఆ ఆలోచనే గొప్పది ప్రియుల. వాస్తవికంగా మనం మరణాపాయంలో ఉంటూ ఉన్నప్పుడు, మన జీవితం ఇక కొద్ది కాలమే ఉన్నది, ఇక కొన్ని సమయము, కొన్ని గంటలల్లే ఉన్నప్పుడు మనమైతే ఏం ఆలోచిస్తూ ఉన్నాం? అయ్యా, నా భార్యని, నా పిల్లల్ని, లేక నా తల్లిదండ్రుల్ని, నా బంధువుల్ని అందరినీ నేను చూడాలనుకుంటూ ఉన్నానని చెప్పేసి మనమైతే ఆలోచించి మన బంధువుల్ని పిలిపించుకుంటామేమో. కానీ పౌలు తనతో ప్రయాణించినటువంటి, తన ద్వారా మారు మనసు పొందినటువంటి, తన ద్వారా క్రీస్తునొద్దకు నడిపించబడ్డటువంటి తిమోతికి రాస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక తండ్రి కుమారుని యొక్క సంబంధం ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే క్రైస్తవులు, దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని సేవకులు ఇరువురు కలిసి ప్రయాణం చేసి అనేక సంఘాలలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పినటువంటి పౌలు గారికి తోడుగా ఉన్నటువంటి ఈ తిమోతి ఎంతో ప్రయోజకుడిగా కనిపిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందును బట్టి ఆయన ఇక్కడ అంటూ ఉన్నాడు, నా ప్రార్థనల యందు నిన్ను ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగులు అపేక్షించుచు నీ యందున్న నిష్కాపటమైన విశ్వాసమును చూస్తూ ఉన్నాను. ఓ పక్క అరెస్ట్ చేయబడ్డాడని ఎఫెసులో ఉన్నటువంటి తిమోతికి తెలిసినప్పుడు ఈ తిమోతి ఎంతగానో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఏంటి, నా యొక్క గురువు అయినటువంటి, నన్ను దేవునిలోనికి తీసుకొని వచ్చినటువంటి, ఇదిగో నా తండ్రిగా ఉన్నటువంటి పౌలు గారే
ఏంటి ఇన్నిసార్లు అరెస్ట్ చేయబడటం అని చెప్పేసి తాను ఎఫెసీలో ఉంటూ ఎంతో కృంగి నశించి మరి కృషించిపోతూ ఉంటున్నట్టుగా మనం ఈ లేఖనాలను బట్టి మనం ఆలోచించవచ్చు ప్రియులారా. ఎవరైనా మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు కావచ్చు, రక్త సంబంధమైనటువంటి మనుషులకు ఇలాంటి వేదన కలుగుతూ ఉన్నప్పుడు ఒక కుటుంబ సభ్యులుగా, ఒక కుటుంబ సభ్యురాలుగా నీకు ఎలాంటి వేదన కలుగుతూ ఉన్నదో అంతకంటే ఎక్కువగా తిమోతికి పౌలు ఎడల కలిగినట్టుగా ఇక్కడ మనం చదివే లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నీ కన్నీళ్లను తలుచుకొని తిమోతి, నేను అరెస్ట్ చేయబడ్డానని నీకు తెలిసినప్పటి నుంచి కూడా నీవు కన్నీళ్ళ ద్వారా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావు. నాకు అది తెలుసయ్యా, నీ మనస్సు నీ హృదయము నాకు తెలుసు కాబట్టి అని చెప్పేసి ఈ పత్రికలో ఉద్దేశాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఎందుకు తిమోతి వలె ఉండకూడదు అన్నటువంటి ఆలోచనని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఇక చూడంటున్నాడు, అదే ఒకటో అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు పార్ట్ బిలో, నేను సేవించుచున్న, ముందు చదువుకుందాం, నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునిక్యులను వహించను, అది నీ యందు సహా వహించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి, నీకున్నటువంటి ఈ భక్తి, ఈ జ్ఞానము, దేవుని పట్ల విధేయత, ఇదిగో నా యెడల నీకున్నటువంటి ఆ కన్నీటి ప్రార్థన, ఇవన్నీ కూడా ఈ జీవితం నీకు ఎలాగ వచ్చింది ఒక్కసారి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన జీవితాన్ని అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క పౌలు గారిని వెంబడించినటువంటి వ్యక్తిగా తిమోతిని మనం చూడగలము. ఒక తిమోతే కాదు, తిమోతి తల్లి, తన అవ్వ, తన కుటుంబము కూడా లూస్త్రా, దెర్బేలో శ్రమపడుచున్నటువంటి పౌలు వారిని చేర్చుకున్నటువంటి కుటుంబంగా వారిని మనం చూడగలము ప్రియులారా. అందును బట్టి ఆయన అంటూ ఉన్నాడు, నీకున్నటువంటి విశ్వాసము, నీకున్నటువంటి ఈ దృఢమైనటువంటి సంకల్పము ఎవరి ద్వారా వచ్చినది నువ్వు జ్ఞాపకం చేసుకో ఓ తిమోతి అని చెప్పేసి. అది ఎవరి ద్వారా వచ్చినదంటే, ఇదిగో నీ తల్లి అయినటువంటి యునిక్లోని, నీ అవ్వ అయినటువంటి లోయలోను అది వహించెను. వారు ఎలాగైతే విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి ఉంటూ ఉన్నారు, ఇదిగో నీవు కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నావు తిమోతి అని చెప్పేసి తన పత్రికలో తన విశ్వాసాన్ని, దేవుని పట్ల తనకున్నటువంటి మక్కువ గురించి పౌలు అక్కడ తెలియపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నేను నీకు జ్ఞాపకము చేయుచున్నాను. తిమోతి, నా వెంబటి వచ్చావు, నా వెంబటి చూశావు, నేను పడ్డటువంటి శ్రమలు నీవు అనుభవించావు. ఇదిగో నేను నీకు ఒక కృపావరాన్ని అనుగ్రహించినాను. ఆ కృపావరము ఎలా నీకు వచ్చినదంటే నా హస్త నిక్షేపము ద్వారా. అనగా ఆనాడు ఉన్నటువంటి అపోస్తులు ఎవరైతే 12 మంది ఈ పౌలు గారు ఉంటూ ఉన్నారో వారు దేవుని ద్వారా పరిశుద్ధాత్మను పొందిన వారై వారికి ప్రత్యేకమైనటువంటి కృపావరములు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం ఈ సమయం ముందు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఆ కృపావరాలంటే, కృపావరములు 9. ఆ 9 మనిషికి ఒకటి కలిగి ఉంటూ ఉన్నారు. కొంతమంది అద్భుతాలు చేసేవారిగా, అపోస్తులు అన్నటువంటి వారందరికీ కూడా అద్భుతాలు చేసే వరం ఉన్నది. వారు పుట్టుకాగానే చనిపోయినటువంటి వారు కూడా లేచినటువంటి వారిగా మనము గ్రంథంలో మనం చూడగలము. ఇవన్నీ కూడా కృపావరాలు ఎప్పటి వరకు ఉన్నాయంటే క్రీస్తు శాఖం 1వ శతాబ్దము 100వ సంవత్సరం వరకే ఈ కృపావరములు ఉండేవి. తర్వాత పూర్ణమైనటువంటి వాక్యం మనకి వచ్చిన తర్వాత ఈ కృపావరములు ఆగిపోయినాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రియుల. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పౌలు ద్వారా తిమోతి కృపావరం పొంది ఉన్నాడు. అందుకే ఆ విషయాన్ని ఆయన అంటూ ఉన్నాడు 6వ వచనంలో, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఇంతకీ ఏ కృపావరం ఇవ్వు పొంది ఉన్నాడు ఈయన? వాక్యం చెప్పే కృపావరం, దేవుని యొక్క సంగతులను ప్రకటించే కృపావరాన్ని పౌలు తిమోతికి అనుగ్రహించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం.
హస్త నిక్షేపం ద్వారా ఆయనకు అద్భుతాలు చేసే శక్తిని కూడా పౌలు గారు తిమోతికి ఇచ్చినట్టుగా మనము గమనించాము ప్రియులారా. అందుకనే ఆయన అనేక విషయాలలో కూడా తెలియపరుస్తూ ఉంటాడు ప్రియులారా. ఏమని? కొన్ని సమయాలలో ఆయన పౌలు గారు సెలవిస్తూ ఉంటాడు, నీవు త్వరపడి ఎవరి యొద్దను నీవు హస్త నిక్షేపము చేయకము అన్నటువంటి మాటల్ని మనం అయ్యే గ్రంథాలలో మనం చూడగలం ప్రియులారా. అంటే పరిశుద్ధాత్మ పొందినటువంటి అపోస్తలులకు ప్రత్యేకమైనటువంటి అద్భుతాలు చేసే వరాలు, కృపావరములు ఉన్నాయని ఎవరైతే వారు చేతులుంచి ఉంచుతూ ఉన్నారో వారికి మాత్రమే అద్భుతాలు చేస్తారు. కానీ ఇక తిమోతిని మరొకరికి హస్త నిక్షేపం చేస్తే అద్భుతాలు జరగవు, అది పాపము అన్నటువంటి విషయాన్ని కూడా అది జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక మనము చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారికి అనేకమైనటువంటి హెచ్చరికలు చేశారు. ఏమి హెచ్చరికలు చేశాడంటే చూడండి, అదే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ భావముని ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మభావముని ఇయ్యలేదు. తిమోతి జ్ఞాపకం చేసుకునము. దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆత్మ ఏమిటి అంటే ధైర్యం కలిగినటువంటి ఆ యొక్క ఆత్మను మనకిచ్చాడు. పిరికితనం కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. మనము రాజులలో కానీ లేకపోతే అన్యులలో కానీ ఏ పట్టణంలో ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని అందించే ఆత్మను మనకు దేవుడు అనుగ్రహించినాడు. కానీ పిరికితనము కలిగినటువంటి ఆత్మను దేవుడు ఇవ్వలేదు అన్నటువంటి సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోని చెప్పేసి తిమోతికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఎందుకు హెచ్చరికలు చేయవలసినటువంటి అవసరత పౌలు గారికి ఏమున్నది అంటే, పౌలు అరెస్టు చేయబడ్డాడని చెప్పేసి తిమోతి బాధపడుతూ ఉన్నాడు. ఏంటి, దేవుని సేవ చేస్తే ఇన్ని శ్రమలా, ఇన్ని నిందెలా, ఈ సేవ చేయటం అవసరమా అన్నటువంటి ఆలోచనలోకి తిరిగి లోకంలోనికి ఎక్కడ వెళ్ళిపోతాడేమని చెప్పేసి ఆ శ్రమలలో నుంచే ఆయనకి హెచ్చరికలు చేసేవాడిగా ఈ పత్రికను మనం చూడగలము ప్రియుల. అప్పుడు ఆయన అంటాడు, ఖైదీనైన నన్ను గూర్చేను సిగ్గుపడక తిమోతి, ఒకవేళ క్రీస్తు యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు అరెస్టు చేయబడుతూ ఉన్నారు, సంఖ్యలతో బంధించబడుతూ ఉన్నారు అని చెప్పేసి నా సంఖ్యలను చూసి నువ్వు ఎఫెసీలో ఉన్నావు, అక్కడ సంఘం ఎదుట నువ్వు సిగ్గుపడతావేమో అని చెప్పేసి నువ్వు సిగ్గుపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకు? స్వార్థకుడు ఎందుకు సిగ్గుపడాలి? దేనికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయమందు కూడా దేవుడు మనకు ధైర్యం కలిగినటువంటి ఆత్మనే ఇచ్చింది, కానీ పిరికితనం కలిగినటువంటి ఆత్మని ఇవ్వలేదు. ఎవరినైనా ఎదిరించవచ్చు, ఎవరికైనా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే ఆ సామర్థ్యం మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఆ సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మనం ఎవరికి భయపడాలి? ఎవరికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. సత్యాన్ని ఉన్నట్టు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారిగా ఉండాలి. వారు ఏమైనా చేసుకోవాలి, ఎలాగైనా మన మీదకి రాలి. ఒకవేళ కొడతారా, కొట్టని, ఏమైనప్పటికీ కూడా వారు మన మీదకి వచ్చినప్పటికీ కూడా, మన మీదకి అనేకమైనటువంటి విషయాలలో వారు విరోధించినప్పటికీ కూడా మనము ధైర్యం కలిగే దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. అందుకే దేవుడు అంటూ ఉంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపడుకోని ఎడల తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటూ ఉన్నాడు. ఇంతకీ ఏమిటా శిలువ అనగా, క్రీస్తు ఆ శ్రమల యొక్క శిలువను ప్రతి క్రైస్తవుడు కూడా, స్వార్థికుడు కూడా పోయవలసినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే హెచ్చరికల్ని తిమోతికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన అంటున్నాడు చూడండి, ఖైదీనైన నన్ను గూర్చి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుమో. నా శ్రమలను చూసి నేను ఖైదీగా ఉన్నానని చెప్పేసి నీవు ఎఫెసీలో సిగ్గుపడాల్సినటువంటి అవసరత లేదు. మనం నమ్ముకున్నటువంటి విశ్వాసం ఇచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారినే ఆనాడు ఉన్నటువంటి యూదులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దుకాయలు అందరూ కలిసి అన్యుల చేతికి అప్పచెప్పి ఆయన అనేకమైనటువంటి శ్రమలు పెట్టి ఉన్నారే. మనమెంత తిమోతి అని చెప్పేసి తన నిజ కుమారుడైనటువంటి తిమోతికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు ప్రియుగా. ఒక తిమోతికేనా, మనకు కాదా? ఒకసారి ఆలోచించండి. తిమోతికి హెచ్చరికలు చేసిందంటే
నేడు బోధిస్తున్నటువంటి బోధకులకు కూడా ఆ హెచ్చరికలు అవసరమై ఉన్నాయి. ఆ బోధ మనకు కూడా ఆ హెచ్చరికలు చేసి ఉన్నాడని మనలో తప్పు బోధ కలిగి ఉన్నట్టయితే మార్చుకుందాం ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా. అందుకే ఇంకా మనము చదువుకుంటూ ఉన్నప్పుడు చూడండి, 9వ వచనం చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షణకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. తిమోతి, నీ విశ్వాసము ద్వారా కాదు, నీ నమ్మకము ద్వారా కాదు, లేక నా విశ్వాసము నా నమ్మకము ద్వారా కాదు. ఈనాడు క్రైస్తవులుగా, క్రీస్తు సువార్థికులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారిగా మనం ఉంటున్నాము అంటే అది దేవుని యొక్క సంకల్పం అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకో తిమోతి అని తిమోతికి చెబుతూ ఉన్నాడు. ఎలాగా? ఇది భూమి ఆకాశము మానవుని నిర్మించక మునిపే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు పరలోక రాజ్యంలో తీసుకున్నటువంటి గొప్ప రక్షణ సంకల్పం అనేది మనము గుర్తుంచుకోవాలి ప్రియులా. ఎప్పుడు ఆయన ఈ సంకల్పించాడంటే అనాదిలోనే. అనాది అనగా భూమిని, ఆకాశాన్ని, మానవుల్ని, ఈ సమస్త సృష్టిని నిర్మించక మునిపే తండ్రి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మానవుడు పాపం చేస్తాడు. ఆ మానవుడికి పాపానికి ప్రతిగా ఒక పాపి తన యొక్క పాపాన్ని మరొక పాపి తీసివేయలేడు. కాబట్టి ఒక నీతిమంతుడైనటువంటి దేవుడు అవసరమై ఉన్నది. ఆ దేవుడు ఎవరుగా? నా ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారే. ఆయన అక్కడికి పంపిస్తాను, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు రక్షింపబడతారన్నది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి మనము చదువుకోవచ్చు. అలాగనే అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుడి యొక్క రక్షణ సంకల్పము మనకు అర్థమవుతూ ఉంటూ ఉన్నది ప్రియుల. నేను తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక వివరణ మీకు ఇస్తూ ఉన్నాను. అందుబట్టి నేను వేరే రూట్లోకి వెళ్ళటం లేదు. ఇది గమనించుకొని జాగ్రత్తగా వినండి. అందుకే ఇంకా మనం చదువుకుంటూ ఉన్నప్పుడు చూడండి, ఇంకా ఏమి హెచ్చరికలు చేశాడు పౌలు గారు. అదే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన విన్న హితవాక్య ప్రమాణములు గైకొనుము. ఏమన్నాడు? అద్భుతాలు చూశాడు, స్వస్థతలు చూశాడు. ఎఫెసీలో ఉండగా అనేకమైనటువంటి విషయాలు పౌలు ద్వారా ఉండి చూసినటువంటి ఈ తిమోతికి ఏ కృపావరం పొంది ఉన్నాడు అనగా, ఇదిగో నా వలన వినినటువంటి హితవాక్యము. ఏమిటంట? హితవాక్యము. హితవాక్యము అనగా మంచి వాక్యము. మంచి వాక్యం అనగా ఆరోగ్యకరమైనటువంటి బోధ అన్నటువంటి విషయాన్ని నేడు క్రైస్తవులుగా, స్వార్థికులుగా ఉన్నటువంటి వారికి తెలియక హితవాక్యం అంటేనేమో చెడ్డ అంటారు. వారి ఇష్టంగా ఈ నోటికి ఏదొస్తే అది మాట్లాడేవారిగా ఉంటూ ఉన్నారు. సత్య సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా విభజించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకుంటున్నట్టు 13వ వచనంలో నా వలన వినిన హితవాక్య ప్రమాణములు గైకొనుము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. తిమోతి జాగ్రత్త. సత్య సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నేను నీకు ఇచ్చాను. ఆ వాక్యము వల్ల నువ్వు ఎఫెసీలో ఉన్నావు. ఆ హితవాక్యమైనటువంటి మంచి పదార్థములను నీవేం చేయాలంటే అనేక మంది కూడా పంచిపెట్టాలి. ఆ వాక్యాన్ని పంచిపెట్టినప్పుడు అనేక హృదయాలలో నాటబడుతూ ఉంటుంది. కాబట్టి మనము చనిపోయినా కానీ ఆ మంచి పదార్థం వారిలో ఉన్నట్టయితే మంచి ఫలాలు వస్తాయి అన్నటువంటి సత్యాన్ని, మరొక హెచ్చరికని తిమోతికి పౌలు గారు చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా చూడండి, ఆయన ఇంకా ఏమేమి హెచ్చరికలు చేశాడో అదే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు చూడండి, 1వ అధ్యాయంలో జరిగినటువంటి విషయాలు ఏం జరిగాయి? అయ్యా, నీ కన్నీళ్లను నేను తలంచుకుంటూ నీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో నీకున్నటువంటి భక్తి, నీకున్నటువంటి విశ్వాసము నీ తల్లి, నీ అవ్వను నీకు కూడా అది సహా వహించుతున్నదని నేను నమ్ముచూ ఉన్నాను. రెండవదిగా ఏం చెబుతూ ఉన్నాడంటే, నా సంఖ్యలను గురించి సిగ్గుపడక
మనకు దేవుడు పిరికితనం కలిగినటువంటి ఆత్మని ఇవ్వలేదు, ధైర్యం కలిగినటువంటి ఆత్మని మనకి ఇచ్చాడు. కాబట్టి ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని ఎఫెసీయులో నీవు ప్రకటించము అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అదే 1వ అధ్యాయం మరి 13వ వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నా వలన నీవు పొందినటువంటి ఇదిగో మంచి వాక్యాన్ని నీవు పొంది ఉన్నావు, ఆ హితవాక్యాన్ని నీవేం చేయాలంటే వారికి అక్కడ చెప్పుము అన్నటువంటి విషయాన్ని ఈ 1వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక 2వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రియులారా, పౌలు ఏమంటూ ఉన్నాడంటే చూడండి, నా కుమారుడా. పౌలు ఒక తండ్రి కుమారుడి యొక్క సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక బోధకుడుగా, ఒక స్వార్థికుడుగా, ఒక అపోస్తలుడుగా, ఒక తండ్రికి తన కుమారుడికి చేసే ఒక గొప్ప విషయాలు చెప్పేవాడిగా, అంత మాత్రమే కాదు సార్వత్రిక సంఘాలకి గొప్ప ప్రకటనలు, గొప్ప స్వార్థను ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకోవచ్చు ప్రియులారా. అందుకే ఈ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక కావచ్చు, 2వ పత్రిక కావచ్చు, తీతు పత్రిక, ఈ 3 కూడా స్వార్థికులకు చేతి పుస్తకము అనగా ఒక కర్ర లాంటి, అందరికీ కూడా అవసరమైనటువంటి ఈ గ్రంథాలు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అందుకే 2 అంటున్నాడు, నా కుమారుడా అన్నాడు. మొదటి పత్రికలు వచ్చేసి నా నిజమైన కుమారుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే ఎంత ప్రేమ ఉంటే తన చివరి మరణ అంచులలో ఉన్నటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఒకసారి ఈ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులు. సమయము ఎక్కువ అవుతూ ఉన్నది, నేను త్వరగా ముగించుకోవటానికి మరి ఈ యొక్క వివరణ అనేది ఇవ్వాలి అంటే కనీసం ఒక 15 రోజులు చెప్పొచ్చు ఈ పత్రిక గురించి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక గురించి ఈ 15 రోజులు దాని గురించి చెప్పొచ్చు, ఎటు వెళ్ళకుండా. అంటే అంత సత్యం ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఇక 2వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడుము కమ్ము. తిమోతి, నేను లేనని, నేను అరెస్ట్ చేయబడ్డానని నీవు బలహీనత కలిగి నా కొరకు నీవు అక్కడ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నావు. ఈ కన్నీటిలో, ఈ బాధలలో సాతాను వాడు నిన్ను ఎలాగైనా కానీ త్రొట్టిల్ల చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నా సంఖ్యలను గురించి నువ్వు సిగ్గుపడవద్దు. అలాగనే ఆయన అంటూ ఉన్నాడు, నీవు బలవంతుడుము కమ్ము. అందుకే పౌలు అంటూ ఉంటాడు, నేను ఎప్పుడైతే బలహీనతగా ఉంటానో ఆ సమయం ముందే నేను బలవంతుణ్ణి అని అనేక పత్రికలలో ఆయన గురించి చెప్పినట్టుగా మనం చూడగలం ప్రియుగా. అందుకే ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. నీవు నా దగ్గరికి రావాలి కదా, రోముకు రావాలి కదా. మరి అక్కడ సంఘానికి ఎవరు ఉంటారు? సంఘాన్ని ఎవరు చూస్తారు అక్కడ? కాబట్టి నా వలనటువంటి వినినటువంటి ఈ మాటలు ఉన్నాయే, ఏ మాటలు అయ్యి? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గురించినటువంటి మాట వలన కలుగును. ఆ క్రీస్తు మాటలే పౌలు తిమోతికి నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు నేర్పిస్తూ ఉన్నారా? మాయ మాటలు చెబుతూ ఉన్నాం, జనాలను మభ్యపెట్టే మాటలు చెబుతూ ఉన్నాం. జాగ్రత్త, బోధకులమైనటువంటి మనము బహు కఠినమైనటువంటి తీర్పు ఉన్నదని యాకోబు రాసినటువంటి పత్రికలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నీ మాట సత్యమే పలకాలి, సత్యములో జీవించాలి అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. అందుకంటూ ఉన్నాడు, నీవు నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైనటువంటి మనుషులకు అప్పగింపము. నమ్మకం లేకపోతే సంఘాన్ని పాడు చేస్తారు, సత్యము లేకపోతే అసత్యాన్ని ప్రకటిస్తారు. అంటే ఏముండాలంట స్వార్థికుడికి? నమ్మకం ఉండాలి, సామర్థ్యం ఉండాలి, దేవుని అంటే విశ్వాసం ఉండాలి, దేవుని యొక్క మాటలను అర్థం చేసుకున్నటువంటి ఆ యొక్క గుణలక్షణం ఉండాలి. అలాగనే ఎవరికైనా కానీ బోధించగలిగినటువంటి ఆ ధైర్యము, దమ్ము, సామర్థ్యం అనేది ఉండాలి అని చెప్పేసి అట్టి వారికి నీ వచ్చేటప్పుడు ఆ సంఘాన్ని అప్పచెప్పుము అని చెప్పేసి ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆ కింద వచ్చినవన్నీ కూడా చెప్పుకుంటూ ఆయన సైనికుడు ఎలా ఉండాలి, సైనికుడు యుద్ధ సైనికుడు ఉంటూ ఉన్నప్పుడు తన యజమానుని సంతోషపెట్టాలని చూడడు, కానీ తన ప్రజలందరినీ కూడా కాపాడుకోవటానికి, తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధపడే వారిగా ఉంటూ ఉన్నట్టుగా ఆ 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఆయన అంటాడు. అందుకని 5వ వచనంలో ఆయన అంటాడు, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వారికి కిరీటము దొరకదు. క్రొత్త నిబంధన చట్టములో, క్రొత్త నిబంధన గ్రంథములో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి.
ఆ ఆజ్ఞల ప్రకారం మనం గైకొని వాటి ప్రకారము జీవిస్తేనే కానీ మనకు రక్షణ లేదు. కాబట్టి జట్టి అయినటువంటి వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడాలి. అంటే ఉదాహరణకు ఒక ఆట ఉన్నది. ఆ ఆటలో దాన్ని ఆడించేవారు కొన్ని నియమాలన్నీ పెట్టుతారు. ఎలాగైతే ఆ ఆటలో నియమాలు ఉంటాయో వాటన్నిటికీ లోబడుస్తూ ఆ ఆట ఆడి కప్పును గెలుచుకోవాలి ప్రియులారా. అలాగనే క్రైస్తవ జీవితంలో కూడా ఒక ఆట ఉన్నది. ఏమిటి అంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవనోపాధిలో ఈ ఆటలో మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటూ విధేయత చూపిస్తూ నమ్మకమైనటువంటి వారిగా సామర్థ్యముగా ఉండి దేవుని సువార్తను ఇతరులకు ప్రకటించే వారిగా ఉండాలి అని చెప్పేసి తిమోతికి మరలా హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక మనం చూస్తే అదే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొట్టుకు జాగ్రత్త పడుము. పరిచయలాగా శాస్త్రులాగా సద్దుకేళ్ళారా వేషధారణ చేయొద్దు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో జరిగింది అదే. అయ్యో వేషధారులైన పరిచయలారా శాస్త్రులారా, మీరు సున్నము కట్టినటువంటి సమాజి వలె పోలి ఉన్నారు. పైకి అలంకారంగానే ఉంటుంది కానీ లోపల చూస్తే క్రూరమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నారని చెప్పేసి క్రీస్తు ప్రభువారు వారి హెచ్చరిక చేసినట్టుగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 1వ వచనంలో మనం చదవచ్చు. అదే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన. దేవుని ఎదుట యోగ్యునిగాను, నేను యోగ్యున్నా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుటకు నేను అర్హున్నా, నాకు ఆ సామర్థ్యం ఉన్నదా, ఆ విశ్వాసము నమ్మకం ఉన్నదా, నేను దేవుణ్ణి ఆనుకొని బ్రతుకుచున్నానా లేక సాతాను సంబంధమైనటువంటి ఆనుకొని బ్రతుకుచున్నావో నిన్ను నీవే పరీక్షించుకోవాలి. ఓ సువార్తికురా, జాగ్రత్త. దేవుని యొక్క వాక్యాన్ని వచ్చినగా బోధించకూడదు. తెలియకపోతే తెలిసినటువంటి వారి దగ్గర నేర్చుకున్నటువంటి బోధన ఇతరులకు చెప్పే సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని దేవునికి మొరపెట్టే వారిగా మనం అందరం కూడా ఉండాలి. ఎంతసేపు చేస్తాం మనం? ఎంతసేపు మనం జనాల్ని మోసగించుకోలేతాం? ఈ జీవితము కొద్దిపాటిది, ఈ జీవితము గడ్డి లాంటిది అన్నాడు. ఈ జీవితం నీటి పడక లాంటితో అన్నాడు. ఈ జీవితము ఒక నీరు నేల మీద ఉలికిన ఎడలా తిరిగి ఎత్తలేనటువంటి జీవితం కలిగి ఉన్నట్టుగా సమూయేలు గ్రంథం 14:14లో మనం చదువుకోవాలి. అంటే మానవుని యొక్క జీవితము స్వల్పకాలమైనది కాబట్టి ఈ జీవితంలో మనం బ్రతికుండగానే దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తూ అనేక మందిని క్రీస్తులోనికి నడిపించడానికి మార్గదర్శిగా నీవు నేను ఉండాలన్నటువంటి విషయాన్ని ఈ 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని బట్టి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్టయితే ఆయన అంటాడు చూడండి, అదే అపవిత్రమైన వట్టి మాటలకు నీవు విముఖుడై ఉండుము. అట్టి మాటలు ఆడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు తిమోతి. ఎందుకు వ్యర్థమైనటువంటి మాటలు? ఎందుకు? మన నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాటకు కూడా దేవునికి ఒకానొక సమయంలో లెక్క చెప్పేవారిగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి లోకంలో ఉన్నటువంటి మన మాటలు భౌతిక సంబంధమైనటువంటి మాటలు ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలి అని గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. అందుకే మన మాటలు ఎలా ఉండాలంటే మాట్లాడే మాట జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే అంటాడు, భూమి తోడనవద్దు, ఆకాశం తోడనవద్దు, అది దేవుని యొక్క సింహాసనం అంటూ ఉన్నాడు. నీవు అవునంటే అవును, కాదంటే కాదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు బోధించినటువంటి ఆ బోధ నేడు కూడా మనం నేర్చుకునే వారిగా ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నటువంటి విషయాన్ని చెప్పాలి. కానీ వారి మనసు నొచ్చుకున్న వారి బాధ కొంత మటుకే, కానీ తిరిగి ఆ సత్యాన్ని వారు ఆలోచించినట్టయితే దేవుళ్ళు ఉంటారు, పరిస్తారు అన్నటువంటి విషయాన్ని మనము స్వార్థికులుగా ముందు మనం జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. అందుకని అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు నీవు దూరంగా ఉండు. ఇంకా ఆయన అంటూ ఉన్నాడు చూడండి, వాళ్ళు ఎలాంటి వారంట? ఇక అన్ని చదువుకుంటూ పోతే నేను చెప్పానుగా 15 రోజులు ఈ పత్రిక గురించి చెప్పచ్చు. ఏకదాటిగా 15 రోజులు ఈ పత్రికను వివరణ అంటే సామాన్యమైనటువంటి విషయాలు. నేను మీకు కొంత వివరణ ఇస్తాను. మీరు దానిలోనికి వెళ్ళి చదువుకుంటూ ఉన్నప్పుడు మీకు అనేక విషయాలు, లోతైనటువంటి మర్మాలు దేవుడు మీకు బయలుపరుస్తూ ఉంటాడు ప్రియుల. అందుకని ఆయన అంటాడు చూడండి, కిందికి వచ్చేసరికి ఇక ప్రియులారా 20వ వచనంలో, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మట్టివి కూడా ఉండడు. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగింపబడను. మన ఇంట్లో ఉన్నాయి అనేకమైనటువంటి పాత్రలు ఉంటూ ఉన్నాయి. కొన్ని మట్టివి, కొన్ని మంచివి ఉంటాయి. కానీ నీవు ఏ పాత్రకుంటూ ఉన్నావో నీవే తేల్చుకోమని చెప్పేసి తిమోతికి పౌలు గారు మరొక హెచ్చరిక చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక 3వ అధ్యాయానికి వెళ్దాం.
తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాలు చదువుకున్నాం. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎప్పుడు అంత్య దినాలు? ఇప్పుడు కాదు, క్రీస్తు వచ్చినప్పుడే అంత్య దినాలు. అప్పటి నుంచే అంత్య దినాలు ప్రారంభమైనవి గుర్తుంచుకోవాలి. నేను ఆ అంశంలోనికి వెళ్తాను. ఆ అంశంలోనికి వెళ్తే ఈ టాపిక్ డైవర్ట్ అవుతూ ఉన్నది కాబట్టి అంత్య దినములు అనే అంశం గురించి నేను మాట్లాడను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నది తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, మరి అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఇక్కడ అనేక పాపాలు లిస్ట్ ఇచ్చాడు ప్రియుల. అంత్య దినాలలో దుర్మార్గమైనటువంటి మనుషులు ఉంటారు. నీ దగ్గర నీ మాట చెబుతారు, పక్క పోయి నీ గురించి తిడతారు. ఉదాహరణకు చెబుతూ ఉన్నా, నిన్ను ఎక్కడ పొగుడతారు, పక్క వచ్చి నిన్ను తిడతారు. అట్టి వారిని మనం నమ్మటం అవసరమా? అందుకనే మనుషులను నమ్ముట కంటే పరమందున్నటువంటి యెహోవా దేవుని నమ్ముట మేలు అని చెప్పేసి అనేక ప్రవక్తలు మనకు తెలియజెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తిమోతి జాగ్రత్త. మనుషులు స్వార్థపరులు. స్వార్థానికి వారు ఎంతకైనా కానీ వడికడతారు. ఆమోసు పత్రికలో మనం చూడగలం. ఎదవరాలనంట దోపుడు సొమ్ముగా ఉంచుకోవాలని చెప్పేసి వారు అమ్మివేయుదురు అని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి మాటలు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వారికి విధవరాళ్ళు చిన్నచూపుగా చూస్తూ వీరిని మనము ఒక తాకట్టు పెట్టుకునే వారిగా, ఒక దోపుడు సొమ్ముగా ఉంటుంది కదా, ఉన్నటువంటి ఈ ఆస్తి కాకుండా ఈ ఎదవరాలను కూడా వారి దగ్గర ఉన్నది మనం దోచుకున్నట్టయితే ఇంకొంచెం మన ఇంట్లో దాచుకోవచ్చు కదా అన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తారు. కాబట్టి మనుషులు స్వార్థప్రియులు. తిమోతి జాగ్రత్త అని తెలియపరుస్తూ ఉన్నాం. ఇంకా మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక 14వ వచనం, అదే 3వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు యేసునందుంచవలసినటువంటి విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదవు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతులు తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉంటుము. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తిమోతి. ఆ పై వచనాలలో మనం చదువుకుంటే 8, 9, 10, 11లో లూస్త్రాలో నాకు జరిగినటువంటి శ్రమకు నీవే సాక్షివి. లూస్త్రా దెర్బేలో నన్ను చంపి రాళ్లతో కొట్టి చనిపోయాడని చెప్పేసి బయటికి ఈడ్చినటువంటి సందర్భంలో నీవు ఉన్నావు తిమోతి. కాబట్టి మనుషులు స్వార్థప్రియులు, నువ్వు జాగ్రత్త కలిగి ఉండము. అలాగనే నీకున్నటువంటి భక్తి విశ్వాసం ఎప్పటి నుంచి ఉందంటే నీ బాల్యము నుండే దేవుని యొక్క సంగతులు నీవు గౌకొని జీవిస్తూ ఉన్నావు. కాబట్టి ఆ యొక్క సత్య సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, రక్షణార్థమైనటువంటి జ్ఞానముని నువ్వు బాల్యము నుండే వెలుగుతూ ఉంటాడు. ఇంకా అక్కడ ఏమంటాడంటే ఆయన ఆ లేఖనాల గురించి అతడు శక్తిగల లేఖనములు అంటూ ఉన్నాడు. ఏంటి? దేవుని యొక్క వాక్యం శక్తి కలిగినటువంటిది, బలము కలిగినటువంటిది, రెండంచుల ఖడ్గము కలిగినది, వాడి వేడిగల కీళ్ళల్లోకి ఎముకల్లోకి మరి దోసుకుపోయే స్వభావం వాక్యానికి మాత్రమే ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా మరి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, 3వ అధ్యాయంలో చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా 17వ వచనాలు అవే ఉంటూ ఉన్నాయి. ఇక 4వ అధ్యాయానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, 4వ అధ్యాయం 6వ వచనాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు 2 నుంచే చదువుకుందాం ప్రియుల. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎవరికి? అబద్ధ బోధకులకు, దుర్మార్గమైనటువంటి బోధకులు, సంఘాలని పాడు చేస్తున్నటువంటి వారికి నీవేం చేయాలంటే వారికి ఓపికతో దీర్ఘశాంతంతో సమాధానం చెప్పాలి. వినకపోతే గద్దించాలి. సంఘం ఎదుట వారికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని వారికి చెప్పాలి. అలాగనే కాదు, సమయం కోసమే నువ్వు చూడకూడదు. సమయమందును అసమయమందును దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుటకు సంసిద్ధత కలిగి ఉండాలి. ఒక సైనికుడు యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు ఏ క్షణమైనా ఎలాగైతే అలర్చుకుంటూ ఉన్నాడు, నేడు యుద్ధ సైనికులుగా ఉన్నటువంటి సువార్థికులు కూడా ఎప్పుడు వాక్యం చెప్పమన్నా కానీ వెంటనే లేచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని 4వ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా అంటూ ఉన్నాడు, ఎందుకు ఖండించాలి, ఎందుకు బుద్ధి చెప్పాలంటే జనులు హితబోధను అంగీకరించగా దురద చెవులు గలవారై వాళ్ళు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను వారే తయారు చేసుకుందరు. అయ్యా, దానం అనే బ్రదర్ వస్తే ఉన్నట్టు చెప్తాడయ్యా, ఆయన మన గురించే చెబుతాడయ్యా అని అంటాడు. నీ గురించి కాక ఎవరి గురించి చెప్పాలి?
వాక్యం నీకు ఉన్నది అంటే, నీకు తగిలినదంటే, నీకు కుచ్చుకున్నదంటే నీలో ఏదో పాపం పని ఉండబట్టే కదా. ఆ పాపాన్ని తీసివేసుకొని పరిశుద్ధుడిగా దేవుని చెత్త ఉంటే నీకెందుకు తగులుతాయి? ఆనాడు పేతురు యెరూషలేములో ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఆ అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 37 నుంచి 44 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పేతురు ప్రసంగిస్తూ ఉన్నాడు. ఏమని? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పేసినప్పుడు వారి హృదయములో పొడవబడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. వారి హృదయము బద్దలైపోయినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే పొడవబడ్డ బద్దలైన వారు నీలాగా నా గురించే ఈ దానం చెప్పాడని దానం మీద కుట్ర చేయలే. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఏమన్నారు తెలుసా? సహోదరులారా, అయ్యలారా, సహోదరులారా అన్నటువంటి ఒక ప్రేమతో కూడినటువంటి మాటలు వాళ్ళు తెలియజెప్పినట్టుగా మనం చూస్తాం. సహోదరులారా, మేమేం చేయాలన్నప్పుడు ఇదిగో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఇదిగో మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యముగా బోధించినటువంటి పేతురు వలె నీవు నేను ఉండాలి అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 9లో ఆయన అంటాడు, 4:9, 4వ అధ్యాయం 9వ వచనంలో, నా ఎందుకు, దానికి ముందు పై వచనాలు చదువుకున్నాం. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయబడి ఉన్నాడు కదా, రోమ్ చెరలో 2వసారి అరెస్ట్ చేయబడి ఉన్నాడు కదా, ఎంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నదో ఈ 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. నేను ఇప్పుడే ప్రాణార్పముగా పోయబడుచున్నాను. ఒకానొక సమయంలో మొదటి చెరలో ఉన్నప్పుడు నేను ఎలాగైనా విడుదలవుతానని చెప్పేసి ఫిలోమెనీకి రాసినటువంటి పత్రికలో తెలియపరిచి ఉన్నాడు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, 2వ పత్రిక రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు, నేనిప్పుడే ప్రాణార్పముగా పోయబడుచున్నాను, నా నిర్వాణ కాలము సమీపమై ఉన్నది, అనగా నా మరణకాలము నాకు తెలిసే ఉన్నది. ఎలాగ తెలిసి వాళ్ళకి? దేవుని నమ్ముకున్నటువంటి పెద్ద తెలుస్తూ ఉన్నది. ప్రియులారా, ఒకానొక సమయంలో దావీదు మహారాజు తన మరణకాలము తెలిసి తన కుమారుడైనటువంటి సొలొమోనుకు తెలియజెప్పి ఉన్నాడు, అయ్యా, లోకులందరూ పోవాల్సినటువంటి మార్గాన్ని నేను వెలుచు ఉన్నారు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండము. దేని విషయంలో? డబ్బు విషయంలో, ధనం విషయంలో, బంగారు విషయంలో, రాజ్యం విషయంలో కాదు, కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నీవు గైకొనే విషయంలో జాగ్రత్త కలిగి ఉండమని తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్పిన విధానాన్ని మనం అక్కడ చూడగలం. ప్రియుడు, ఏ మాటలు ఇక్కడ తిమోతికి పౌలు గారు తెలియజెబుతూ ఉన్నాడు. ఏమని? నేను ఇప్పుడే ప్రాణార్పముగా పోయబడుచున్నాను, నా నిర్వాణ కాలము సమీపమున్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎంత ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నా. తిమోతి, ప్రకటించాను, నా కలిగినటువంటి శ్రమలు నీకు తెలుసు, అనేకమైనటువంటి ఆ శ్రమలు నేను ఊహించాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన శ్రమల గురించి ఒక లిస్టే ఇచ్చాడు. ఎటు పోయినను మాకు శ్రమ, దొంగలలోను, ఆపదలలోను, నా స్వజనులలోను, అలాగనే ముమ్మారు దెబ్బలు తింటిని, కొరడాలతో కొట్టబడితిని, అనేక పర్యావరణ మేము ప్రాణాపాయ స్థితిలో ఉంటిమి అని చెప్పేసి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలలో పౌలు అనేక విషయాలు వారికి తెలియజెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన అంటూ ఉన్నాడు, ఇక నేను చనిపోవటానికి సిద్ధపడి ఉన్నాను, కాబట్టి ఇదిగో నేను నా పరుగుని నేను కడముట్టించినాను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అన్నాడు. ఎంతమంది స్వార్థికులము, క్రైస్తవులము ఈ మాట చెప్పగలమో మీరే ఆలోచించుకోండి. నీ పరుగు సరైనటువంటి రీతిలో ఉన్నదా? దేవునికి లోబడి నువ్వు జీవిస్తూ ఉన్నావా? సత్య సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకి సత్యంలోనికి నడుపుతూ ఉన్నావా? లేక అసత్యమైనటువంటి బోధ చేస్తూ నువ్వు పాడు చేసుకుంటూ సంఘాన్ని పాడు చేసేవారిగా ఉంటూ ఉన్నారేమో. జాగ్రత్త. ఇది కేవలము దేవుడు మనల్ని ఈ పత్రిక ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడని ఆయన హెచ్చరికల ద్వారా మనల్ని మనం సరిచేసుకుందాం. ప్రియుల, అందుకే 9వ వచనంలో ఆయన అంటాడు, తిమోతి, నా ఎందుకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేవ ఇహలోకము స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళను. క్రేస్కే, గలతీకును, తీతు తల్మతీకుని వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచార నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఏంటి? మార్కు పౌలు గారికి ప్రయోజనకరమైనటువంటి వాడా? ఒకనొక సమయంలో అదే
మార్కు మార్కు గుండా అపోస్తులైనటువంటి పౌలు బర్నబాలు విడిపోయినటువంటి ఆ సంగతిని మనము అపోస్తుల కార్యగ్రంథంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. కానీ ఆ మార్కే తిరిగి దేవుని చెంతకు వచ్చి దేవుని నమ్ముకుంటూ ఎవరికి ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు? పౌలు గారికి ప్రయోజనకరమైనటువంటి వాడిగా మార్పును మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే ఇక్కడ అక్కడి నుంచి మనము చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన పడ్డ శ్రమలన్నీ చెబుతూ ఉన్నాడు. ఓ పక్క ఆయన మీద అనేక మంది కూడా మరి అలిగేషన్ పెట్టినటువంటి వారిని చూస్తూ ఉన్నాం. ఓ పక్క శత్రువుల్ని అక్కడ సంబోధించాడు, మరో పక్క మిత్రువుల్ని ఆయన ఈ పత్రికలో రాసి ఉన్నాడు, ఓ పక్క తన బంధువుల్ని పత్రికలలో రాసి ఉన్నాడు. అలాగనే తను చెరసాలలో ఉన్నప్పుడు సహాయం చేసినటువంటి అనేక మంది పేర్లని ఈ పత్రికలో లిఖించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక రకంగా ఇది తన చివరి పత్రిక తన మరణ వాంగ్మూలం అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పత్రిక రాసిన తర్వాత ఈ యొక్క 4 అధ్యాయాల తర్వాత కొన్ని సంవత్సరాలకే, కొన్ని నెలలకే పౌలు గారు చిరచ్ఛేదంతో కత్తితో చంపబడతాడు. ఇక పౌలు ఆ రోమ్ చెరలో నుంచి ఇక రాలేదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇంకా ఏం నేర్చుకున్నాం? 2వ పత్రిక నుంచి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక నుంచి ఎవరికి ద్వారా ఈ పత్రిక పంపించాడంటే తుకికు ద్వారా ఎఫెసీకి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీకి తిమోతికి ఎందుకు పంపించాడు, ఈ పత్రిక రాశాడు అంటే, ఇదిగో తిమోతి, నీ యొక్క ఉన్నటువంటి భక్తి విశ్వాసము మొదట నీ అవ్వ నీ యొక్క తల్లి ఇరువురిలో ఉన్నది నీ యందు కూడా వహించుతున్నదని అక్కడ చెప్పాడు. అలాగనే 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన చెబుతాడు, ఇదిగో నా కన్నీటి ద్వారా నీ కన్నీళ్ళను నేను చూస్తూ ఉన్నాను, నిన్ను నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నానని చెప్పేసి 3వ వచనంలో మనం చూడగలుగుతాం. కిందికి వచ్చేసరికి ఇదిగో నా సంఖ్యలను చూసి నువ్వు సిగ్గుపడవద్దు, ధైర్యం కలిగి ఉండము. దేవుడు మనకు పిరికితనము కలిగినటువంటి ఆత్మని ఇవ్వలేదు, ధైర్యం కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉంటూ ఉన్నాడు. అలాగనే ఇంకా వచనాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు నా వలనటువంటి వినిన సంగతులు హితవాక్యమును నువ్వు నేర్చుకోనమంటూ ఉన్నాడు, ఇతరులకు బోధించము అని సెలవిస్తూ ఉన్నాడు. ఏం బోధ? ఆరోగ్యకరమైనటువంటి బోధ వారికి చెప్పుము అంటూ ఉన్నాడు. ఇక 2వ అధ్యాయానికి వచ్చేసరికి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక మంచి సైనికుడు యుద్ధం ముందు ఎలాగైతే అలర్ట్గా ఉండి పోరాడుతూ ఉన్నాడో అట్టి పోరాట సైనికుడిగా నీవు ఉండాలి తిమోతి అని తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడికి వచ్చేసరికి ఆయన అంటాడు, జట్టి అయినవాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో నీ సంఘాన్ని నమ్మకము సామర్థ్యం కలిగినటువంటి వారికి అప్పగింపు అని చెప్పేసి అక్కడ తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 7లో మనం చూస్తూ 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు తను శత్రువులుగా లేకపోతే పౌలును ఎదిరించినటువంటి వారు హుమనైనను పిలేతునని ఉన్నారు, వారి గురించి జాగ్రత్త కలిగి ఉండము, వారు కొరుకు పుండు ప్రాకినట్టు ప్రాకి సంఘాన్ని పాడు చేయదు, కాబట్టి అటు వారి గురించి జాగ్రత్త పడమని చెప్పేసి వారిద్దరి గురించి తిమోతికి చెప్పినట్టుగా మనం అక్కడ చూడగలం. ఇక 3వ అధ్యాయం వచ్చేసరికి అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చుచున్నాయని తెలుసుకున్నాము. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్ష కలిగినటువంటి వారు, బింకములు ఆడువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అటు వారిని గురించి జాగ్రత్త పడము. మనుషులు నమ్ముడు కంటే దేవుని నమ్ముట శ్రేష్టము అన్నటువంటి వాక్యాన్ని నీవు గ్రహించు అని చెప్పేసి 3వ అధ్యాయంలో తెలియజెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆయన వచ్చేసరికి ఆయన అంటాడు, ఈ లేఖనాలని నీ బాల్యం నుండే నీ వెరుగుదు, కాబట్టి జాగ్రత్త కలిగి అనేక మంది కూడా నువ్వు సిగ్గుపడకుండా దేవుని యొక్క వాక్యాన్ని బోధించమని ఆ 3వ అధ్యాయంలో తెలియజెప్పి ఉన్నాడు. ఇక 4వ అధ్యాయానికి వచ్చేసరికి సమయమందును అసమయమందును నీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుము. ఏ సమయం ఏం జరుగుతుందో మనకు తెలియదు, కాబట్టి దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానులు వలె కాక జ్ఞానులు నడుచుకోమని చెప్పేసి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏవైతే చెప్పాడు ఏ మాటలను ఇక్కడ తెలియజెప్పినట్టుగా మరి 4వ అధ్యాయము 2 నుంచి మనం చూడొచ్చు. ఇక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, నేను ఇప్పుడే ప్రాణాత్మకంగా పోయబడుచున్నాను, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా పరుగు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని చెప్పేసి తన రాబోయేటువంటి చనిపోయిన తర్వాత జరిగే ఆ యొక్క మాటల్ని తిమోతికి ముందుగానే సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చివరిలో అంటాడు, నువ్వు త్వరగా నా యొద్దకు వచ్చేటకు త్వరపడుము, నా దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా వెళ్ళిపోయారు. నిజంగా ప్రియులారా,
మన దగ్గర ఉన్నటువంటి వారు కూడా అనేక మంది కూడా వెళ్ళిపోవటానికి ఉంటూ ఉన్నది. ఎందుకంటే శ్రమలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు మన సహోదరులు సంఘము కూడా దూరమైనప్పటికీ కూడా మనల్ని దూర దూరంగా ఉంచకుండా దేవుని ప్రేమ మనలో ఉంటుంది కాబట్టి మనకు దేవుడే దిక్కు, దేవుని మీదనే ఆధారపడాలన్నటువంటి సత్యాన్ని ఈ 4వ అధ్యాయంలో మనం చూడగలం ప్రియులు. కాబట్టి ఈ తిమోతి పత్రిక 2వ పత్రిక వివరణ పూర్తి అయిపోయినది. ఇక మీరు చదువుకుంటూ ఈ వాక్యం ద్వారా వింటూ ఒక పెన్ను, ఒక నోట్స్ రాసుకుంటూ మీ సంఘాలలో ఈ సత్య సంబంధమైనటువంటి స్వార్థను బోధించాలనేది నా ఆశ. ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ మాటలు నన్ను నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఓపికతోని మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను.